ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇస్త్రీ పెట్లు బాగా క్లీన్ చేయాలంటే చూసారా, ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, ఎలా నల్లగా ఉంది. ఇస్త్రీ పెట్టి చూపించేసరికి అది ఉంది కదా ఇప్పుడు అలాగా. ఇప్పుడు పెట్టుకోసారి ఆన్ చేసావా అసలు? లైట్ ఎలాగదా ఆన్ అవునట్టు? లైట్ నీళ్ళు నీళ్ళు ఒకసారి 2 చుక్కలు తెలిసిపోద్ది. స్విచ్ చేయాలి. స్విచ్ చేసావా? స్విచ్ ఆన్ చేసాము. 2 చుక్కలు నీళ్ళు చెయ్యమంటుంది లేదు. ఇప్పుడు దీనికి మెడిసిన్ ఏంటి? ఇప్పుడు ట్యాబ్లెట్లు, ఏ ట్యాబ్లెట్లు అయినా పర్వాలేదు. ఎనీ ట్యాబ్లెట్ పాతి వాడుకలో ఉన్నాయన్నా పర్వాలేదు, అయినా పర్వాలేదు. ఈటెక్కిందా ఇస్త్రీ పెట్టి? ఆ చేత్తో తట్టుకుంటే అక్కడ హ్యాండిల్ పెట్టుకుని దాంతో చెయ్యి పాము క్లీన్ చేయి. ఒక పక్క లైన్గా క్లీన్ చేయి. నువ్వు ఈ పక్కన కూర్చోవాలి, నాకేం కనపడుతుంది? నువ్వు బిల్లతో తుడిచినట్లేదు. ఆ బిల్ల అయిపోవాలి, అరిగిపోవాలి. మొత్తం అది అరిగితేనే అది 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 అయిపోతుంటేనే అప్పుడు అది క్లీన్ అవుతుంది. కాలిపోతుంది. మరి కాలుతుంది, మరి కాలదేంటి? ఎక్కడో చూసినట్టు. నువ్వు మొన్న ఎలా చేసావు? తోమవు.
ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది, క్లీన్ అయిపోయింది. కాకపోతే మెడిసిన్ ఏంటన్నది చూసుకుంటే ఇంట్లో వాడేది అయితేనే చెయ్యండి. వేరే మెడిసిన్ ఏదన్నా అయితే మాత్రం దానికి నేనైతే బాధ్యుని కాదు. ఇది హీట్గా ఏమవుతుందంటే పొగ వస్తుంది కదా, పొగ ఈ ముక్కుకి ఏదైనా కట్టుకుండి లోనకి పీల్చుకోకుండా. చూడండి ఎంత క్లీన్గా ఉందని. అదే చాకు పీసి అది పెట్టి తీసారనుకో ఏమవుతుందంటే బట్టలు పాడైపోతాయి అన్నమాట. ఇదే ఇలాగైతే చాలా ఒకసారి ట్రై చేయండి. ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ అయినా పర్వాలేదు, మనం ఇంట్లో వాడే ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, పారాసెటమాల్ కానీ ఏదో ఒకటి ఒక 2-3 ట్యాబ్లెట్లు పెట్టి అంటే తక్కువ ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటే ఎక్కువ అవ్వకుండా టిప్ బాగుంటుంది అన్నమాట. ట్రై చేయండి ఒకసారి. హీట్ అవుతేనే ట్యాబ్లెట్ కరుగుతుంది, హీట్ అవ్వకపోతే ట్యాబ్లెట్ కరగదు. ముక్కుకి ఏదైనా అడ్డుగా గుడ్డ ఏదైనా కట్టుకుండి హీట్ అయిన తర్వాత అప్పుడు ట్యాబ్లెట్ కరగాలి. ట్యాబ్లెట్ హీట్లో ఉండగా టక్ టక్ మని కరిగిపోద్ది, హీట్ లేకపోతే కరగదు. ఓకే మరి.